మనుషులు దేవుని యందు బలము పొంది దేవుని కార్యాలను సాధించడానికి వీళ్ళను ప్రేరేపించి ప్రోత్సహించి ధైర్యవంతులను చేయడానికి వీళ్ళలాంటి ఒక మనిషి కావాలి. అలాగ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆదాము కుమారులలో ఒక మాదిరి పురుషుడు అపొస్తలుడైన పౌలు, తర్సువాడైన సౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను గురించి చెప్పడం సరే, ఆయన గొప్పవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆ సంగతి వదిలేక ఆయన ఏమన్నా చేస్తాడు సార్. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు అంటే గొప్పే ఉంది సార్. ఆయన గాల్లో ఎగిరిన గొప్ప కాదు. ఏం గొప్ప? ఆయన మనిషి అయితే నీళ్ళ మీద నడవడం గొప్ప. నీళ్లను గాలిని సృష్టించిన వాడు నడిస్తే ఏం గొప్ప? అది నూనె నడిస్తే గొప్ప. కానీ ఏసంటే ఎవరో తెలియనోడికి అయ్యి బాబోయ్ ఎలా నడిచేసాడు, మునగలేదు అంటే ఆయన మామూలు మనిషి అనుకున్నోడి దృష్టికి అది ఆశ్చర్యకార్యం. కానీ ఆది యందు వాక్యం ఉండెను, ఆయన శరీరధారి అయినని బాగా ప్రత్యక్షత కలిగినోడికి ఆ నీళ్ల మీద నడుస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? అసలు ఆయన మునిగితే ఆశ్చర్యం. ఎవరు నాయన ఇంత గొప్పడు ఎట్ట మునిగిపోయాడురా, చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటాం మనం. ఒక మాట చెప్తున్నా, యేసంటే ఎవ్వరూ పూర్తిగా అర్థము కాకముందు దాకా ఆయన ఎవరో అర్థం కావడానికి ఆయన చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలన్నీ మనకు అవసరం. కానీ ఆయన ఎవరో మనకు మొత్తం అర్థమైపోయింది అనుకోండి. ఆది మధ్యాంతరహితుడు, కాలస్వరూపుడు, కాలము తానైన వాడు, బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు కాదు, బ్రహ్మాండమునే తనలో నింపుకున్నవాడు. బ్రహ్మాండములో ఆయన ఉన్నాడనేది కాదు, బ్రహ్మాండమే ఆయనలో ఉన్నది. ఆకాశ మహాకాశములు ఆయన పట్టజాలవు అని ఎందుకన్నాడు తెలుసా? ఒకసారి బ్రహ్మాండం అనుకుందట, ఈ సృష్టికర్తను నా జేబులో వేసుకుందామని అనుకుందట. దాని జేబు సరిపోలేదు. అప్పుడు ఆయన అన్నాడు, సరే రావే, నిన్నే నా జేబులో వేసుకుంటాను, వేసుకో. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అని అర్థమైనాక ఇక చచ్చినోళ్ళని లేపాడు. ఉండు సార్, ఆయన అద్భుతాలు కానే కాదు. అసలు మిరాకిల్ ఏంటంటే ఆయన నడవడం మిరాకిల్ కాదు, కానీ ఆయన పేతురు అనే ఇంకొకరిని నడిపించాడు. అది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పిలిస్తే చచ్చినోడు లేవడం అద్భుతం కానే కాదు, కానీ ఆయన దాసులు కొంతమంది పిలిస్తే మృతులు సజీవులైనారు. అది అద్భుతం. యేసు పరిశుద్ధంగా బ్రతకడం అద్భుతం కాదు, ఆయన ఇచ్చే అభిషేకపు ప్రభావము చేత మరికొంతమంది భక్తులు పరిశుద్ధ జీవితం జీవించారు. ఇది అసలైన సూచక్రియ. యేసంటే ఎవరో పూర్తిగా తెలియనోడికి ఆయన చేసిన అద్భుతాలన్నీ చాలా గొప్పగా కనబడతాయి. కానీ యేసంటే ఎవ్వరో తెలిసిన వాడికి ఈ స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అవి సూచక క్రియలు కానే కాదు. ఆయన చెక్కిన పౌలు, పేతురు, యోహాను, ఏలియా, మోషే లాంటి భక్తులే అసలు సిసలైన సూచక క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి సూచక్రియగా నువ్వు కూడా ఉండాలి, నేను కూడా ఉండాలి, నీవు కూడా ఉండాలి. ఇది ఆయన చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కారణం చేత దేవుడు చెక్కిన ఒక శిల్పం, దేవుడు చేసిన ఒక మానవ రూప సూచక క్రియ, మానవ రూపంలో ఉన్న సజీవ సూచక క్రియ అన్ని ఆటంకాలు అధిగమించి దేవుడు అప్పగించిన పని ఎలా ముగిస్తాడు అనే దానికి ఒక గొప్ప సజీవ పాఠముగా పౌలును మన ముందుంచాడు.
కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చెబుతున్నాడు? తన పర్సనల్ ఇష్యూస్ అన్నీ చెబుతున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ క్రీస్తును తమ హృదయములో చేర్చుకున్న వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ క్రీస్తు సేవలో వీడు సక్సెస్ఫుల్, విజయవంతం కాగలడు అనేది కూడా ఆయన చూపిస్తున్నాడు. నన్ను చూడండి, ఇలా ఉంటే మీరు ఆయన సేవలో జయం పొందగలరు. నాలాగా ఉంటే ఆయన అప్పగించిన పని కంప్లీట్ చేయగలుగుతారు. బీ shrewd అండ్ వైజ్, క్యాల్క్యులేటివ్, బ్రేవ్. అమాయకంగా అంత మాలోకంగా ఉండొద్దు. క్రైస్తవులు అంటే అంత పిచ్చిమాలోకం కాదు, అంత అమాయకులు, క్రైస్తవులకి ఏం తెలియదు అనే ఆ సాక్ష్యం ప్రపంచంలో నిండిపోయింది. క్రైస్తవులు ఏం తెలియదండి, వాళ్ళకి తెలియని శాస్త్రమే లేదు అని నిర్హేతుకంగా ద్వేషించేవారు క్రైస్తవులను చూస్తే ఇది పడాలి వానికి. అలాంటి పరిస్థితి మనం కల్పించాలి. అలా చేశాడు పౌలు. పౌలుని చూసి సహస్రాధిపతి గడగడ వణికాడట. శతాధిపతి, వాడి కింద 100 సైనికులు, వీడి కింద 1000 సైనికులు. పౌలు ఒక్క మాట అంటే భయపడ్డారు వాళ్ళు. ఈనాటి సంఘము భయపెట్టడం లేదు, భయపడటం నేర్చుకుంది. పౌలేమో భయపడిన క్రైస్తవుడు కాదు, భయపెట్టిన క్రైస్తవుడు. डरो मत, मसीही भाई, डराना सीखो, दूसरों को डराना सीखो. ఈ మాట నేను 45 ఏళ్ళ బట్టి చెప్తున్నా. ఒకరికో ఇద్దరికో అర్థమైంది, 198 మందికి అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా, ఇది యేసయ్య స్వరము, ఇది బైబిల్ స్వరము. బైబిల్ను మార్చలేం. పౌలు మీద అన్యాయంగా దాడి చేయబోయిన వారితో పౌలు మాట్లాడి వాళ్ళను భయపెట్టాడు అనే బైబిల్ వచనము సత్యము. మనం బైబిల్ని మార్చలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యుద్ధకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమీ అనేను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నువ్వు రోమియుడవా? నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటుని అన్నాడు సహస్రాధిపతి. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడను, రోమా పౌరసత్వం నాకున్నది. అందుకు పౌలు అన్నాడు, కాబట్టి అతనిని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని, ఒక్క క్షణం ఆలస్యం ముందు ఇప్పేయంట్రా, కట్లిప్పేయంట్రా బాబు. తర్వాత అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి భయపడెను. పౌలు భయపడ్డా? బంధించిన వాళ్ళు భయపడ్డారా? చెప్పాలి. ఇప్పుడు మరి మనం భయపడాలనా, మనల్ని విమర్శించే వాళ్ళు భయపడాలనా? మరి ఏంటి అంత ఉల్టా నడుస్తుంది బండి? వాళ్ళు నేను రాంగ్ డాక్టర్ అంటారేమిటి? ప్రసంగ పీఠిక మీద వాక్య సారాంశం ఎరుగని వారు ఆక్రమించి వాక్య విరోధమైన బోధలు చేసి సింహాల గుంపు లాంటి క్రైస్తవ సమాజాన్ని పిరికితనం నూరిపోసి బ్రెయిన్ వాష్ చేసి నిర్వీర్యము చేసి పిరికోళ్లను బలహీనం చేశారు. భయపెట్టవలసిన సంఘం
ఇవాళ భయపడడమే తన జీవిత విధానంగా మార్చుకుంది.